నేను చదువుకున్నంత రోజులు హైదరాబాద్ నుంచి జనగాంకి ఎర్ర బస్సులో వచ్చి, జనగాం నుంచి మొండ్రాయికి సర్వీస్ బస్సులో వచ్చి, మొండ్రాయి నుంచి తాటిపాముల గ్రామానికి ఎడ్ల బండిలో పోయేవాడిని. మరి ఈరోజు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ రావడం నాకు ఎంతో సంతోషకరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ సభాముఖంగా నేను మీకు మాటిస్తున్నా, తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఈ మిగిలిన 4 ఏళ్ల కాలంలో గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ఏమేం చేయాలనో, కాలువల పొడిగింపు కానీ, కాలువల మరమ్మత్తు కానీ, కాలువల మోడర్నైజేషన్ కానీ ఈ 4 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నా. ఎస్ఆర్ఎస్పి నుంచి, దేవాదుల నుంచి తుంగతుర్తి నియోజకవర్గానికి పుష్కలంగా నీళ్లు తీసుకొస్తామని చెప్పి మీ ఉత్తమంగా ఈరోజు మీకు మాటిస్తున్నా. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ పనులు పెండింగ్ ఉన్నాయో, అవకాశం ఉందో తప్పనిసరిగా ఈ టర్మ్ లో చేయిస్తా అని చెప్పి కూడా మాటిస్తున్నా. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి రేషన్ కార్డులు ఈ నెలాఖరులో కూడా ఇప్పిస్తా అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. మిత్రులారా, రేషన్ కార్డులు ఇప్పించడమే కాదు, మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మరి మన ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సహా యావత్ కేబినెట్ తీసుకున్న ఒక విప్లవాత్మక మార్పులో వచ్చే నెల నుంచి రేషన్లో మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి కూడా నేను సభాముఖంగా మనం చెప్తున్నాను. మరి ఈరోజు ఈ సభ సందర్భంలో గురించి మీకు 2 నిమిషాలు మనం చేస్తా. మందుల శామ్యులను పిలిచినప్పుడు వాస్తవంగా నేను తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి ఎక్కువ రావడం లేదు. ఇక్కడ నేటివ్ అయినా తుమ్మల గారు నేను కొంత రావడం తగ్గించుకున్నా. ఎందుకంటే నేను వస్తే ఇక్కడ నేను నేటివ్, ఎవరెవరు నాకు కూడా వస్తారు, ఆ తర్వాత మళ్ళీ పంచాయతీ అని చెప్పి నేను చాలా కాలం నుంచి ఇక్కడ రావడం చాలా తగ్గించుకున్నా. అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి తాటిపాములు వచ్చి అట్టే పోయింది. కానీ నేను మందుల శామ్యుల్కి అండగా ఉంటూ దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శ తీర్చిదిద్దా ఈరోజు మీకు మాటిస్తున్నా. మందుల శామ్యుల్ నన్ను పిలిచినప్పుడు సందర్భం ఎస్సీ వర్గీకరణ గురించి ఆ విషయం ప్రజల్లో బలంగా తీసుకుపోవడానికి ఒక బహిరంగ సభ పెడుతున్నా, మీరు రావాలన్నాడు. తప్పనిసరిగా ఆ సందర్భం, ఆ అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నది. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా వరుసగా ఈ సూర్యాపేట జిల్లా నుంచి గెలిచిన వ్యక్తిగా మనం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నది. ప్రత్యేక తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నది. గతంలో అందరూ కూడా మాటలు చెప్పారు, కానీ ఈరోజు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేసి మరి ఒక కళ నిజమయ్యే విధంగా ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం ముందుకు పోతున్న విషయాన్ని మనం చెప్తున్నాం. నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి, ఎస్సీ వర్గన ఏ విధంగా ముందుకు పోవాలని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నా ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయబడి సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయడానికి మేము ముందుకు పోయిన విషయాన్ని మనం చేస్తున్నాం. మేము కేబినెట్ సబ్ కమిటీగా
నల్గొండ జిల్లా వాస్తవ్యుడు మాజీ హైకోర్టు జడ్జి జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారిని వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ గా నియమించి మరి సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయడానికి, సుప్రీంకోర్టు తీర్పుని ముందుకు పోవడానికి మరి ఏ విధంగా ముందుకు పోవాలని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు మేరకు మరి భారతదేశంలోనే చరిత్ర సృష్టిస్తూ మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం మంత్రులుగా ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, ఎవరన్నా ఎస్సీ వర్గీకరణ ఏమైనా కమెంట్ చేస్తే ఒకటే విషయం మనం చేస్తున్నాం. ఒక న్యాయవాది జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము ఒక్క అక్షరం కూడా అటు ఇటు మార్చకుండా ఎస్సీ వర్గీకరణ ముందుకు పోతున్నాం చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ శాసనసభలోనే ఎస్సీ వర్గీకరణ చట్టం చేయబోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. మీడియా మిత్రులారా, ఇంకో విషయం గమనించండి. చాలా మంది మాకు ఈ సబ్ కమిటీ విషయంలో ఎస్సీలకి రిజర్వేషన్స్ పెంచాలని చెప్పి రిప్రజెంట్ చేయడం జరిగింది. మేము ఆ విషయంలో వచ్చే సంవత్సరం 2026లో జరిగే సెన్సస్ ప్రకారము ఆ సెన్సస్ లో ఎస్సీ జనాభా పర్సెంటేజ్ ప్రకారం 17.5% ఎంతుంటే అంత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సెన్సస్ తర్వాత ఎస్సీల రిజర్వేషన్ సెన్సస్ లో ఎంత పర్సెంటేజ్ వస్తే అంత పెంచబోతున్నాం చెప్పి కూడా మనం చెప్తున్నాం. ఈ విషయం కూడా మా సబ్ కమిటీ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సామాజిక న్యాయం కోసం మరో గొప్ప విప్లవాత్మక అడుగు ముందుకేసి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా సోషియో ఎకనామిక్ సర్వే, బీసీ కులగణన క్యాస్ట్ సర్వే చేయడం జరిగింది. ఎవరేమన్నా బయట గ్లోబల్ ప్రచారం నమ్మొద్దు. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సాహసోపేతగా నిర్ణయం తీసుకొని చాలా పకడ్బందీగా 104,000 మంది టీచర్లని, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను పెట్టి 50 రోజుల పాటు వేరే పని ఇవ్వకుండా, ఒక్కొక్క ఎన్యూమరేటర్ కి 10 కంటే ఎక్కువ బాధ్యత ఇవ్వకుండా